శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వంలో మనం 245వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇది హరణాహరణ పర్వం అని చెప్పి అంటారు దీన్ని. ఇప్పటి వరకు సుభద్రార్జునుల యొక్క వివాహ పర్వం అయింది. సుభద్రా వివాహ పర్వం తర్వాత ఇది అంటే ఇక్కడి నుంచి ఖాండవ ప్రస్థానికి తీసుకువెళ్ళటం. అర్జునుడు సుభద్రని ఖాండవ ప్రస్థానికి తీసుకువెళ్ళేటువంటి సందర్భంలో ఏం జరిగింది, ఏ ఏ ప్రదేశాలు చూసుకుంటూ వాళ్ళు ఖాండవ ప్రస్థానికి చేరుకున్నారు అనేటువంటి వివరాలు ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ముందుగా దైవస్మరణ చేసుకుని నేటి ప్రవచనాన్ని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ అధ్యాయంలో మనం గత పాఠంలో 13 శ్లోకాల వరకు ప్రవచించుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు సభలో తన అభిప్రాయాన్ని యాదవ వీరులందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అర్జునుడి కంటే సుభద్రని వివాహం చేసుకోవడానికి యోగ్యుడైనటువంటి వాడు ఇంకెవరుంటారు, అతడు చేసింది ధర్మమే అని చెప్పి శ్రీకృష్ణుడు వాదించడం జరిగింది. దానికి కొన్ని కారణాలు కూడా పై శ్లోకాల్లో ఉదహరించడం జరిగింది. అలాగే పితృష్వసాయ పుత్రో మే సంబంధం నార్హతి ద్విషాం తచ్శ్రుత్వా వాసుదేవస్య తథా కర్తుం జనాధిప. వాసుదేవుని యొక్క ఆ వచనాలు విని అక్కడ యాదవ వీరులందరూ తథాకర్తం ఆయన చెప్పినట్టుగానే ప్రవర్తించడానికి సిద్ధమయ్యారు. ఏమిటయ్యా అంటే, అర్జునుడిని ఇప్పుడు మంచి మాటలు చెప్పి తిరిగి ద్వారకకి తీసుకువచ్చి గౌరవించడమే మంచి పని, అతడు చేసింది సరి అయినదే అని చెప్పి నిర్ణయించుకుని ఉద్యోగం కృతవంతస్తే భేరీం సన్నాద్య యాదవాః అర్జునస్తు తదా శ్రుత్వా భేరీ సన్నాదనం మహత్. ఉద్యోగం అంటే ప్రయత్నం. శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పినటువంటి ఆ ప్రయత్నాన్ని కృతవంతః తే తే కృతవంతః చేద్దామని నిశ్చయించుకున్నటువంటి వాళ్ళు భేరీం సన్నాద్య యాదవాః ఉత్సాహంగా బయలుదేరారు. వెళ్తున్నప్పుడు కూడా నాదములు ఏవైతే మంగళకరమైనటువంటి వాయిద్యాలు ఉంటాయో భేరీ నినాదాలు, వాటిని మోగించుకుంటూ యాదవులు బయలుదేరుతున్నారు. ఇక్కడ కొట్టినటువంటివి అక్కడికి వినిపిస్తున్నాయి అర్జునుడికి. అప్పటికే అర్జునస్తు తదా శ్రుత్వా అర్జునుడు విన్నాడు ఆ నాదాలని. భేరీ సన్నాదనం మహత్ మహానాదాలు విన్నాడు. ఓహో, శబ్దాలు వినిపిస్తున్నాయి కాబట్టి వాళ్ళు అక్కడ బయలుదేరారు. ఎందుకంటే యుద్ధానికి వెళ్తున్నప్పుడు లేకపోతే ఉత్సాహంగా వెళ్తున్నప్పుడు ఆ నాదాలు ఎలా ఉంటాయి అనేటువంటిది వాళ్ళకి కొంత అనుభవం ఉంటుంది. కాబట్టి ఎంతమంది బయలుదేరుతున్నారు అనే ఒక అంచనా కూడా ఉంటుంది. అవన్నీ కూడా అర్జునుడు తెలుసుకున్నాడు, గుర్తించాడు. కౌంతేయ స్వరమాణస్తు సుభద్రాం అభ్యభాషత ఆయాంతి వృష్ణయ సర్వే ససుహృజ్జన బాంధవా అని చెప్పేస్తున్నాడు. ఎక్కడో ఉన్నటువంటి అర్జునుడు సుభద్రకి ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. కౌంతేయుడు త్వరమాణస్తు సుభద్రాం అభ్యభాషత. సుభద్రని త్వరమాణ అంటే తొందర పెడుతుంటాడు. ఇంకా వెళ్దాం పదా, త్వరగా వెళ్దామని బయలుదేరుతున్నటువంటి ఆ అర్జునుడికి ఈ నాదాలు వినిపించి అభ్యభాషత, అభి ప్లస్ అభాషత, సుభద్రతో ఈ విధంగా అంటున్నాడు. ఇదిగో శబ్దాలు విన్నావా సుభద్ర, ఈ వృష్ణివంశం వీరులందరూ కూడా బయలుదేరారు మన కోసం అని చెప్పి వెనకాల. ఇప్పటికే ఒక యుద్ధం అయిపోయింది. శ్రీకృష్ణ పరమాత్ముడు ఏర్పాటు చేసినటువంటి ఒక సైనికాధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో అతడు యుద్ధం చేయడం కూడా అయిపోయింది. ఓడిపోవడం కూడా అయిపోయింది అర్జునుడి చేతులు. రైవతక పర్వతము మొదలైనటువంటి ప్రాంతాలలో ఓడిపోవటం అయిపోయింది. కానీ మళ్ళీ వెనకాల నుంచి వస్తున్నాయి. కాబట్టి ఆయాంతి వృష్ణయ సర్వే సర్వే వృష్ణయ, వృష్ణివంశం వారు యాదవులు అందరూ కూడా ఆయాంతి రాబోతున్నారు. ఎట్లా అంటే ససుహృద్ జన బాంధవా, వాళ్ళ బంధుజనాలతో పాటుగా రాబోతున్నారు. అంటే ఎంతో మంది సమూహంగా వస్తున్నారు అనేటువంటి విషయం అర్థం చేసుకున్నాడు.
ఆ వస్తున్నటువంటి శబ్దాలని బట్టి ఎంతమంది రావచ్చు అనే ఒక అంచనా, ఇది చాలా యుద్ధ వీరులైనటువంటి వాళ్ళకి, సునిశ్చితమైనటువంటి పరిశీలన జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే అర్థమవుతుంది. రామాయణంలో యుద్ధం దండకారణ్యంలో ఉన్నప్పుడు శ్రీరామచంద్రుడు 14,000 మంది అసురుల్ని సంహరిస్తారు. ఆ అసురులు వచ్చేటప్పుడు పైకి లేచినటువంటి దుమ్మును బట్టి ఎంతమంది వస్తున్నారు అనేటువంటిది శ్రీరామచంద్రుడు ఒక అంచనాకు వచ్చేసి, లక్ష్మణ సీతని పక్కన ఉన్నటువంటి ఆ గుహలోకి తీసుకెళ్లి రక్షిస్తూ ఉండు, నేను ఇక్కడ వీళ్ళతో యుద్ధం చేస్తానని చెప్తాడు. అట్లా వాళ్ళకి, వీరులైనటువంటి వాళ్ళకి ఒక అంచనా, ఒక అవగాహన అనేటువంటిది దూరం నుంచే పసిగడతారు. అలాగే ఇక్కడ కూడా ఎందుకు వస్తున్నారు వాళ్ళందరూ అంటే, త్వదర్థం, నీకోసం వస్తున్నటువంటి వాళ్ళు. నిన్ను నేను తీసుకువెళ్తున్నాను కాబట్టి నిన్ను రక్షించడం కోసమో ఎందుకో వస్తున్నట్టున్నారు ఓ సుభద్ర. త్వదర్థం యోద్ధు కామాస్తే మదరక్తాంతలోచన, నిన్ను రక్షించడం కోసం అని చెప్పేసి నాతో యుద్ధం చేయడానికి, యోద్ధు కామ, యుద్ధం చేయాలనేటువంటి కోరికతో, మద రక్తాంతలోచన, మదించినటువంటి రక్త అంతలోచన, ఎర్రటి కళ్ళు కలిగినటువంటి నేత్రాలతో వస్తున్నటువంటి వీరులు వస్తున్నట్టుగా నాకు అర్థమైపోయింది. వాళ్ళు మోగిస్తున్నటువంటి భేరీ నినాదాలను బట్టి, అంటే కోపించినటువంటి నేత్రాలతో ఉన్నటువంటి వీరులు యుద్ధం చేయడానికి వస్తున్నట్టుగా నాకు అర్థమవుతున్నది. కాబట్టి ఒక యుద్ధం అయింది, ఇంకొక పెద్ద సైన్యం రాబోతున్నది. ఇప్పుడు మనం యుద్ధం చేయాలి. ఎట్లాంటి వాళ్ళు వస్తున్నారు? ఇప్పటిదాకా వచ్చినటువంటి వాళ్ళు, అప్పటిదాకా ద్వారకలో ఉన్నటువంటి వాళ్ళు వచ్చారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి సైన్యం చూస్తుంటే ద్వీపం నుండి పెద్ద యాదవ సైన్యం తిరిగి వచ్చి సమావేశమై మన మీదకి యుద్ధానికి వస్తున్నట్టుగా ఆలోచనకు వచ్చేశాడు. కాబట్టి అప్పటిదాకా ద్వీపంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంత ఆనందంగా చిందిరేస్తూ ఉంటారో ఆ అర్జునుడికి తెలుసు. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో ఏమంటున్నాడు సుభద్రతో, ప్రమత్తాన్ అశుచీన్ మూఢాన్ సురామత్తాన్ నరాధమాన్ అన్నారు. ఆ యుద్ధం చేయడానికి వచ్చేటువంటి వాళ్ళు, అంతేకాకుండా ఎర్రటి క్రోధంతో ఉన్నటువంటి నేత్రాలతో వస్తున్నటువంటి ఆ వీరులందరూ ప్రమత్తాన్, బాగా మొత్తం ప్రమత్తంతో ఉన్నటువంటి వాళ్ళు, ఉన్మత్త ప్రమత్తాలు అంటారు. అంటే ఇక ఆలోచన విచక్షణ జ్ఞానం లేకుండా పిచ్చెక్కినట్టుగా ప్రవర్తించడానికి ప్రమత్తం అంటారు. అశుచీన్ మూఢాన్, అశుచీన్ ఎందుకంటే వాళ్ళు అక్కడ శుచిగా ఉన్నటువంటి ఆలోచనలతో రావట్లేదు. పైగా ఎట్లాంటి వాళ్ళు, మూఢాన్, మూర్ఖుల్లా ప్రవర్తించేవాడు బయలుదేరుతున్నట్టున్నారు. పైగా సురామత్తాన్ నరాధమాన్, సురామత్తాన్, సురామత్తులు అనే పదానికి అర్థం మద్యపానమత్తులు అనే అర్థం. బాగా మద్యం తాగి మదించినటువంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు రాబోతున్నారు, నరాధములుగా ఉన్నటువంటి వాళ్ళు రాబోతున్నారు మన మీద యుద్ధానికి అనేటువంటిది ఒక అంచనా వేసేసాడు. ఆ వస్తున్న శబ్దాలను బట్టి అది కూడా, వమనం పానశీలాంస్తాన్ కరిష్యామి శరోత్తమై, ఆ వస్తున్నటువంటి వీరులకి నా శరముల యొక్క రుచి అంటూ చూపిస్తాను. ఉత్తమమైనటువంటి శరములు, శరోత్తమై కరిష్యామి. ఆ వస్తున్నటువంటి పానశీలుడు ఎవరైతే ఉంటారో, మద్యపానశీలుడు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా వమనం కరిష్యామి, తాగింది కక్కిస్తా. వమనము అంటే కక్కడం. ఏం చేస్తా అంటే, నా యొక్క ఉత్తమమైనటువంటి శరాలతో వాళ్ళతో యుద్ధం గావించి మొత్తం వమనం చేయించేస్తాను, తాగిందంతా కక్కిచ్చేస్తాను ఆ బాణం యుద్ధంతో అని చెప్పి అర్జునుడు సుభద్రతో, ఉతహూవా మదోన్మత్తాన్ నయిష్యామి యమక్షయం, లేకపోతే ఇంకో పని చేస్తాను, స్వయంగా యమక్షయానికి పంపించేస్తా, వీళ్ళందరినీ కూడా యమలోకానికి పంపించేస్తా. ఎందుకంటే మదోన్మత్తాన్, మదించినటువంటి ఉన్మత్తులైనటువంటి వీళ్ళని, ఉత ఉత అంటే లేకపోతే, అని అర్థం. తాగిచ్చిందన్న కక్కిచ్చేస్తాను, లేకపోతే మదోన్మత్తులై ప్రవర్తించినటువంటి వాళ్ళని యమలోకాన్నైనా పంపించేస్తాను ఈ రోజు యుద్ధం. నా యుద్ధం ఎలా ఉంటుందో చూడు సుభద్ర అంటూ అర్జునుడు ఒక్క క్షణం ఆపాడు రథం. ఆ విధంగా అర్జునుడి యొక్క ప్రతాపము, ఆ మాటల తీవ్రత చూసేటప్పటికీ ఒక్కసారిగా కొంచెం కంగారు పుట్టింది సుభద్రకి. అమ్మో, మా వాళ్ళందరూ ఏమైపోతారో అర్జునుడి యొక్క ఈ ధాటికి అని చెప్పి కంగారు పడింది. ఏవముక్తా ప్రియాం పార్థో న్యవర్తత మహాబలః, ఈ విధంగా ప్రియాం అంటే ప్రియమైనటువంటి సుభద్రతో అర్జునుడు పలికి, న్యవర్తత మహాబలః, తిరిగి వెళ్దామా, ఇక్కడ ఉందామా వాళ్ళు వచ్చేదాకా అనేటువంటి ఆలోచనతో మహాబలుడు ఆలోచిస్తూ, నివర్తమానం దృష్ట్వైవ సుభద్రా త్రస్తతాం గతా. నివర్తమానం అనే పదానికి అర్థం తిరిగి వెళ్ళటం. ఆ వస్తున్నటువంటి సైనికులకి వీరుడైనటువంటి వాడు ఎప్పుడు వెనుచూపడు.
కాబట్టి వస్తున్నటువంటి ఆ శబ్దాలు వస్తున్నటువంటి యుద్ధ భేరీ నినాదాల వైపే మనము ప్రయాణిద్దామని చెప్పి తిప్పమన్నాడు ఒకసారి రథం. వెనక్కి తిప్పు రథం, వాళ్ళ వైపే యుద్ధం పోనిద్దాం, వెళ్దాం యుద్ధ సన్నద్ధులై. అలా వెనక్కి తిప్పమంటం మీద దృష్టి పెట్టినటువంటి ఆ అర్జునుడితో సుభద్ర త్రస్తతాంగత. త్రస్తతాం అంటే కంగారు పట్టం, ఆవేదన పట్టం, కంగారు పడిపోయేది. ఆవేదన పడుతూ సుభద్ర ఏవం మావద పార్థ ఇది పాదయో పతితా తదా. ఒక్కసారిగా సుభద్ర అర్జునుడి పాదాల మీద పడింది. పాదయో పతితా తదా, అర్జునుడి యొక్క పాదాలు పట్టుకుని, రథం నుంచి దిగి అర్జునుడి పాదాలు పట్టుకుని, ఏవం మావద పార్థ, మీరు అలా మాట్లాడకండి. ఎందుకంటే అక్కడ యమక్షయానికి పంపిస్తాననే కఠినమైనటువంటి మాట ప్రయోగించాడు. కాబట్టి ఏవం మావద పార్థ ఇది, ఓ పార్థ, ఓ అర్జున, ఈ విధంగా పలకమాకునైనా అని కాళ్ళ మీద పడింది. సుభద్రాతు, అంతకుముందు జరిగినటువంటి యుద్ధంలో చాలా సునాయాసంగా, ఎంతో, ఇంకా చెప్పాలంటే వాళ్ళని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా యుద్ధం చేశాడని చెప్పారు వ్యాసులు వారి వర్ణించారు. ఎవరిని చంపల, ఎంతో చక్కగా సుందరంగా ఏ విధంగా దెబ్బ తగలాలో ఆ విధంగా సున్నితంగా యుద్ధం చేశాడని చెప్పారు. కానీ ఇక్కడ అర్జునుడి మాటలో ఉన్న కఠినత్వం చూస్తే అమ్మో కోపం వచ్చేసింది అర్జునుడికి అని భయం కలిగి సుభద్ర అర్జునుని కాస్త శాంతపరుస్తున్నది. సుభద్రాతు కలిర్జాత వృష్ణీనాం నిధనాయ చ. ఒక్కసారిగా వృష్ణి వంశీయులకి ఎక్కడ నాశనం కలుగుతుందో అని చెప్పి కంగారు పడింది ఒక్కసారి సుభద్ర. ఆవేదన, కంగారు పడిపోయింది. ఏవం బ్రువంత పార్థ పౌరాస్తే హ్యపవాదారత ప్రభు. హ్యపవాదరత ప్రభు. ఏవం బ్రువంత పౌరాహ. పౌరాహ అంటే అక్కడ ఉన్నటువంటి ద్వారకా పౌరులందరూ కూడా ఈ విధంగా అనుకుంటున్నారు ప్రభు. మమ శోకం వర్ధయంతి తస్మాన్నాశం చింతయే పరివాద భయాన్ముక్త త్వత్ప్రసాదాత్ భవామ్యహం. ఏవం బ్రువంత, ఏమని అనుకుంటున్నారు? ఇదిగో సుభద్రని తీసుకువెళ్తున్నాడు అర్జునుడు అని ప్రజలు ఏ విధంగా అయితే మీరు తీసుకువెళ్తున్నట్టుగా ప్రజలు భావిస్తున్నారు. కానీ నేను ఇట్లా వివాహం చేసుకుని మరి వస్తున్నట్టు వాళ్ళందరికీ తెలియదు. కాబట్టి మీరు ఈ విధంగా చేస్తే నాకు ఇంకా శోకం వర్ధిల్లుతుంది, బాధ పెరుగుతుంది. ఎందుకని? వృష్ణివంశీయుల యొక్క నాశనం. మమ శోకం వర్ధయంతి తస్మాన్ నాశం నచింతయే. కాబట్టి వృష్ణివంశీయుల యొక్క వినాశనం గురించి నచింతయే, మీరు ఆలోచించమాకండి దయచేసి అంటూ అర్జునుని వేడుకుంది సుభద్ర. మీరు అలా చేస్తే నాకు ఇంకా బాధ పెరుగుతుంది. పరివాద భయాన్ముక్త. పరివాద భయం, పరివాదము అంటే అపవాదం. అర్జునుడు ఇలా చేశాడనే అపవాదు మనకి రాకూడదు. అలాగే ప్రజలు ఇప్పటికే అనుకుంటున్నారు సుభద్రను తీసుకువెళ్ళిపోయాడు అనేటువంటి అపవాదం. దాని నుంచి మనం ముక్తులం అవ్వాలి. పరివాద భయాన్ముక్త తత్ప్రసాదాత్ భవామ్యహం. కాబట్టి మీ అనుగ్రహంతో ఆ అపవాద భయం నుంచి తొలగిపోయేట్టుగా నన్ను ఏదైనా చేయమంటే చెప్పండి, అది చేస్తాను. మీరు దయచేసి వాళ్ళ మీద మాత్రం మీ ప్రతాపం చూపించమాకండి. వాళ్ళు ఏదో గడ్డిపూసలు లాంటి వాళ్ళు మీ ముందు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆ విధంగా అనునయించేటప్పటికి, శాంతపరిచేటప్పటికి అర్జునుడు కాస్త సరే అయితే ముందుకే పోని అంటూ బయలుదేరతీశాడు. అంటే ముందుగా అంటే ఇంద్రప్రస్థం, ఖాండవ ప్రస్థం వైపుకి బయలుదేరతీస్తున్నాడు. కానీ వెనకాల వాళ్ళు ఇంకా యాదవ వీరులు అర్జునుడి యొక్క రథానికి ఎక్కడ ఉన్నామా, ఎక్కడ పట్టుకుందామా అని చెప్పేసి వాళ్ళు వేగంగా వస్తున్నారు. ఏవ ముక్తస్తత పార్థ ప్రియయా భద్రయా తదా గమనాయమతిం చక్రే పార్థ సత్యపరాక్రమ. ఈ విధంగా తన ప్రియురాలైనటువంటి సుభద్ర చేత ఈ విధంగా పలకబడగా పార్థుడు అర్జునుడు గమనాయమతిం చక్రే, తిరిగి పాండవ ప్రస్థం వైపే వెళ్ళిపోవడానికి ఆలోచన చేసుకున్నారు. ఎందుకంటే అప్పుడే కొత్తగా పెళ్ళైన, పైగా ఆవిడ కోరుకున్నది తీర్చాలి. వీరత్వం, ప్రతాపము ఉన్నాయి, కానీ వృష్ణివంశీయుల యొక్క బాగోగులు, క్షేమాలు కోరుకుని అర్జునుడు ఇక ఎక్కువగా తన పౌరుషాన్ని ప్రదర్శించకుండా పాండవ ప్రస్థం వైపు బయలుదేరుస్తున్నాడు. సత్యపరాక్రమవంతుడైనటువంటి పార్థుడు. స్థితపూర్వం తదాభాష్య పరిష్వజ్య ప్రియాం తదా. ఆ కాళ్ళు పట్టుకున్నటువంటి సుభద్రని పైకి లేపి తదా ఆభాష్య పరిష్వజ్య ప్రియాం, తన ప్రియురాలైనటువంటి సుభద్రని పైకి లేపి పరిష్వజ్య, ఆలింగనం చేసుకున్నాడు ఒక్కసారి. అలా దగ్గరికి తీసుకోవడం అనేటువంటిదే భార్యకి ఎంతో ధైర్యం చెప్పినటువంటి అర్థాన్ని మనం గమనించవచ్చు ఇందులో. ఎందుకంటే అంత ఆవేదన, కంగారు పడినటువంటి స్త్రీని తొందరగా అతి తక్కువ సమయంలో వాళ్ళకి ధైర్యం చెప్పేటువంటి విధానం ఇదిగో ఇది ఒక్కటే. ప్రియాం పరిష్వజ్య, భార్యను ఒక్కసారి దగ్గరికి తీసుకున్నాడు. స్థితపూర్వం తదా భాష్య,
అంతకుముందు మాట్లాడినటువంటి ఆవేగంగా పూర్తిగా వేగంగా కాకుండా స్థితపూర్వం ఆ భాష్య అన్నాడు. ప్రశాంతంగా మాట్లాడి, సరే నువ్వు ఎట్లా చెప్తే అట్లా, నువ్వు చెప్పినట్టే ముందుకు పోని అని అలా కాళ్ళ మీద పడినటువంటి ఆ సుభద్రని ఉత్థాప్య పైకి లేపి పరిష్వద్య ఆలింగనం చేసుకుని పునః పార్థో యాహి యాహీతి చాబ్రవీత్. సరే పద పద, ఇంకా వెళ్దాం పద, ముందుకే పద అని చెప్పి అన్నాడు. యాహి అంటే గమనము అన్నట్టు, గచ్చామహ అన్నట్టు, ముందుకే వెళ్దాం పద అని పలకడం జరిగింది. అప్పుడు సుభద్ర ఇక త్వరంగా అంటే వేగంగా ఆ గుర్రపు పగ్గాలు చేపట్టి రథసారథ్యం వహించిగా హస్తినాపురం వైపు అంటే ఇంద్రప్రస్థం, వాళ్ళు ఏదైతే ఖాండవ ఇంద్రప్రస్థాన్ని కట్టుకున్నారో అటువైపుగా ప్రయాణం సాగించింది. తతః సుభద్రా త్వరిత రశ్మీన్ సంగృహ్య పాణిన చోదయామాస జవనాన్ శీఘ్రం అశ్వాన్ కృతద్వరా. సుభద్ర త్వరిత, త్వరిత అనే పదానికి అర్థం వేగంగా, ఇంకా ఆలస్యం చేయకుండా. సుభద్ర రశ్మీన్, రశ్మీన్ అనే పదానికి అర్థం ప్రధానికి గుర్రాలు కట్టినటువంటి పగ్గాలని రశ్మి అంటారు, తాళ్ళు. రశ్మీన్ సంగృహ్య పాణిన, తన చేతుల్లోకి ఆ గుర్రపు పగ్గాలు తీసుకుని చోదయామాస జవనాన్, వేగంగా వెళ్తున్నటువంటి శీఘ్ర గమనంతో బయలుదేరేటువంటి ఆ అశ్వాలని ఒక్కసారిగా చోదయామాస, ప్రచోదయం, ప్రేరేపించింది. ఆ రథాన్ని వెంటనే ఆ ఎలా అయితే పగ్గాలని ఆ కదిలించేటువంటి విధానం ఉంటుందో ఆ విధానాన్ని బట్టి గుర్రాలు ముందు కదులుతూ ఉంటాయి. అలా ప్రేరేపించింది సుభద్ర త్వరగా ఇక వేగంగా ముందుకు బయలుదేరటానికి. అలా ముందుకు వెళ్ళిపోతున్నారు, ఇక వెనక్కి రాల ఆ శబ్దాలు విని కూడా. అప్పుడు ఇక్కడ నుంచి అన్న వీళ్ళు బయలుదేరారు. తతస్తు కృత సన్నాహ వృష్ణివీరా సమాహితా. వృష్ణివీరులందరూ కూడా అర్జునుని పట్టుకోవడం కోసం అందరూ గుంపుగా బయలుదేరినటువంటి కృత సన్నాహం చేసుకుని అంటే ఏర్పాట్లన్నీ చేసుకుని బయలుదేరినటువంటి ఈ వీరుడు ప్రత్యానయార్థం పార్థస్య జవనైస్తురగోత్తమై, ఉత్తమమైనటువంటి గుర్రాలు రథాలని పూంచి జవనై వేగంగా, అతివేగంగా, పార్థస్య ప్రత్యానయార్థం అర్జునుని పట్టుకోవాలి, అర్జునుని వెనకాల వెళ్ళాలి, అర్జునుని వెనక్కి తీసుకురావాలి ద్వారకకి అని చెప్పి బయలుదేరినటువంటి వీరులు వీళ్ళందరూ కృష్ణుడి ఆజ్ఞతో. అలా వెళ్ళినటువంటి వీళ్ళందరూ కూడా కొంచెం వెళ్ళేటప్పటికి ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఈ వీరులు ద్వారకలో లేనప్పుడు, ద్వీపంలో మాత్రమే ఉన్నప్పుడు అర్జునుడు చేసినటువంటి యుద్ధం ఏదైతే ఉందో ఆ యుద్ధం యొక్క ఆనవాళ్ళు చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయారు. వామ్మో, ఇక్కడ యుద్ధం జరిగింది, ఇగో ఇక్కడ బాణాలు చూడి ఎలా ఉన్నాయో, ఎంత నేర్పుగా కొట్టారో, ఎవరో ఇంకెవరు అర్జునుడి కదా అని చెప్పి ఆశ్చర్యపోతున్నారు. అక్కడ జరిగినటువంటి యుద్ధ సన్నివేశాన్ని చూసి అది వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసుడు వారి. తర్వాత వెళ్ళేటువంటి వీరులు అలా చూసి ఆశ్చర్యపోవడమే కాకుండా అప్పుడు కృష్ణుడి యొక్క మాటలు గుర్తొచ్చే. సభలో కృష్ణుడు ఏం చెప్పాడు? అర్జునుడిని కొట్టగలిగేవాడు ఇంకెవరు లేరని చెప్పారు. అవును రోజు నిజమే, ఈ బాణాలు ఈ కొట్టినటువంటి విధానం చూస్తుంటే నిజంగా మనమే తూచే, అర్జునుడి ముందు మనం ఎందుకు పనికిరాం అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటూ బయలుదేరారట. అది చాలా బాగుంది ఈ సన్నివేశం ఇక్కడ. రాజమార్గమను ప్రాప్త, రాజమార్గంలోకి వచ్చారు. దృష్ట్వా పార్థస్య విక్రమం, రాజద్వార మార్గంలోకి వచ్చేటప్పటికే అర్జునుడి యొక్క పరాక్రమం ఎలా ఉందో చూసేశారట. దృష్ట్వా, చూశారు. ఏం చూశారట అంటే ప్రాసాద పంక్తి స్తంభేషు వేదికాసు ధ్వజేషు చ, అనేకమైనటువంటి భవనాల యొక్క పంక్తి, వరుస, పంక్తి అంటే వరుస, వరుసగా ఉన్నటువంటి రాజప్రాసాదాల యొక్క స్తంభాల పైన, వేదికల పైన, ధ్వజాల పైన ఉన్నటువంటి ఆ అర్జునుడి యొక్క బాణపు గుర్తులు ఎలా ఉన్నాయో, అబ్బా ఏం కొట్టాడు, ఎవరో కొట్టాడు, ఎవరు కొడతారు ఇంకిట్ట, అర్జునుడు తప్ప. ఏం చూశారట ఆ స్తంభాల పైన, వేదికల మీద? అర్జునస్య శరాం దృష్ట్వా విస్మయం పరమం గతా. ఇది చాలు వాళ్ళకి, సున్నితంగా భయపెట్టేశాడు ఒక్కసారి అర్జునుడు. ఏమిటంటే అర్జునుడి శరాం దృష్ట్వా, అర్జునుడు వేసినటువంటి శర పరంపరలు ఒక్కసారి ఇంత నేగ్గా, ఇంత స్టైల్ గా, ఈ విధంగా కూడా వేస్తారా బాణాలు? విస్మయం పరమం గతా, పరమ విస్మయాన్ని, పరమాశ్చర్యాన్ని పొందారట వృష్ణి వీరులందరూ, యాదవ వీరులందరూ. ఇంకా నయం, మనం యుద్ధానికి రాలేదు, మన మీద ఇట్లాంటి బాణాలు ప్రయోగిస్తే మనం ఎలా ప్రయోగించి దాని నుంచి విముక్తి పొందాలో మనకు తెలిసేది కాదు కదా అని చెప్పి ఆశ్చర్యచకితులయ్యారు యాదవ వీరులందరూ. అప్పుడు నిజమే కదా, సభలో కేశవుడు ఇదే కదా చెప్పిందని గుర్తు చేసుకుంటున్నారు. కేశవస్య వచస్తథ్యం, తథ్యం అంటే నిజమే కదా, తథ్యం అంటే ఉన్నదున్నట్టు జరిగి తీరుతుంది అని చెప్పడం తథ్యం.
కేశవస్య వచః తథ్యం. అర్జునుణ్ణి ఇంద్రుడు అథవా ఇంద్రుడు కూడా జయించలేడు. ఒక్కళ్ళు తప్ప అర్జునుని జయించే వాళ్ళు ఎవరు లేరు. ఎవరు ఆ ఒక్కరు అంటే పరమేశ్వరుడు మాత్రం. పరమేశ్వరుడు మాత్రమే జయించగలడు. ఇంద్రుడిని కూడా ఓడించాడు అర్జునుడు పాండవ ప్రస్థం, పాండవ వనదహన సన్నివేశంలో ఇంద్రుడినే ఓడించేశాడు. కాబట్టి పరమేశ్వరుడు తప్ప ఈ అర్జునుని జయించే వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పి శ్రీకృష్ణుడు కళాఖండిగా చెప్పేశాడు. కేశవస్య వచస్తథ్యం అనుకున్నారు అప్పుడు ఆ సన్నివేశం చూసి. మన్యమానాస్తు యాదవాః. యాదవులందరూ కూడా శ్రీకృష్ణుడు చెప్పినటువంటి మాటలు నిజమే కదా అని చెప్పి మన్యమానః భావించారట. అతీత్యతం రైవతకం. ఇంకొంచెం ముందుకెళ్లారు. అక్కడి నుంచి రాజప్రాసాదాలు వీధులు దాటుకుని రైవతక పర్వతం దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఇంకో సన్నివేశం కనిపించింది. ఏంటంటే యుద్ధంలో ఓడిపోయి బిక్కుబిక్కుమంటూ అలా ఉన్నటువంటి విప్రుధు శ్రువుడు అనేటువంటి సేనానాయకుడు కనిపించాడు. అతీత్యతం రైవతకం. రైవతకం దాటంగానే అక్కడ దాకా వెళ్లి యుద్ధంలో ఓడిపోయి విప్రుధుశ్రువు అర్జునుణ్ణి చాలా గొప్పగా కీర్తించి పొగిడి, జాగ్రత్తగా వెళ్ళిరా నాయన, నువ్వు శుభం కలుగుతుందని చెప్పి బలవంతులతో ఎలా అయితే సంధి చేసుకోవాలో అలా సంధి చేసుకున్నటువంటి తెలివైనటువంటి వాడు ఈ విప్రుధుశ్రవుడు. అతడి మాటలు విన్నారు యాదవులు. శృత్వాతు విప్రుధోర్వచః. విప్రుధుని యొక్క వచనాలను విన్నారు యాదవులు. ఎక్కడి దాకా వెళ్ళాడు అర్జునుడు, ఈ పాటికి ఎంత దూరం వెళ్ళి ఉంటాడు, ఒక అంచనాకు వచ్చారు. అప్పుడు విప్రుధుశ్రవుడు చెప్పాడు, చాలా దూరం వెళ్ళిపోయాడయ్యా, మీరు పట్టుకోలేరు. ఇంకా అర్జునుడి యొక్క ప్రతాపం నేను చూశాను, ఇక మీరు చూడక్కర్లేదు, చాలు జరిగింది పదండి, సన్మానం జరిగింది, చాలు పదండి అన్నాడు. అర్జునేన కృతం శ్రుత్వా. కృతం అర్జునేన. అర్జునుడి చేత చేయబడినటువంటి యుద్ధం, అరివీర భయంకరంగా సాగినటువంటి ఆ యుద్ధం ఏదో మన గౌరవాన్ని కాపాడటం కోసం ఎంత చక్కగా నేగ్గా సున్నితంగా అర్జునుడు కొట్టాడో ఆ వివరాలన్నీ విప్రధుశ్రవుడు చెప్పాడు యాదవ వీరుడు. యాదవ వీరుల గౌరవాన్ని కాపాడటం కోసం కొట్టిన దెబ్బలు ఆ స్తంభాల మీద భవనాల మీద చూశారు కదా, అంత చక్కగా గౌరవంగా మన ఖ్యాతికి అపఖ్యాతి తేకుండా మన కీర్తిని అప్రతిష్ట పాలు చేయకుండా కొట్టాడు అర్జునుడు. అర్జునేన కృతం శ్రుత్వా. అవన్నీ వినేటప్పటికీ ఇంకా గంతు కామాస్తు వృష్ణయః. వృష్ణి వీరులు అప్పటిదాకా అర్జునుని పట్టుకుని ద్వారకి వెనక్కి తీసుకువెళ్దాం అనుకున్న వాళ్ళు కాస్త గంతు కామాః, వెనక్కి వెళ్దామనే ఆలోచనలో పడ్డారట. ఇక మనం పట్టుకోలేము అర్జునుని, చాలా దూరం వెళ్ళిపోయాడు, కాబట్టి గంతు కామః, వెనక్కి తిరిగి వెళ్ళటమే మన పని అని చెప్పి వృష్ణి వీరులందరూ అనుకున్నారు. శ్రుత్వా దీర్ఘం గతం పార్థం. ఇది మనకి ఈ దక్షిణ భారతాది ప్రతుల్లో మనకి ఈ విధంగా ఉంటుందండి. ఉత్తర భారతాది ప్రతుల్లో కొన్ని ఏమన్నా వాళ్ళు వెనక్కి తీసుకువచ్చి, యాదవ వీరులు వెనక్కి తీసుకొచ్చి అప్పుడు వివాహం జరిపించినట్టుగా ఉంటుంది, కొంచెం భిన్నంగా ఉంటుంది. కానీ వివాహం మాత్రం పెద్దలే చేశారు. ఇక్కడ ఏమైనా వెనక్కి తీసుకొచ్చిన తర్వాత పెద్దలు చేస్తే, ఈ దక్షిణాది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి పాఠంలోనే ఉన్న ముందుగానే ఈ దేవకీ వసుదేవులు అలాగే ఇంద్రాది దేవతలు వివాహం జరిపించినట్టుగా చిన్న మార్పు మనకి పుస్తక ప్రతుల్లో ఉన్నటువంటి భేదాన్ని కూడా నేను సూచిస్తున్నాను అక్కడక్కడ అప్పుడప్పుడు, అది కూడా మీరు గమనించుకోండి. శ్రుత్వా దీర్ఘం గతం పార్థం న్యవర్తంత మహారథాః పురోద్యానమతిక్రమ్య విశాలం గిరివ్రజం. విశాలమైనటువంటి గిరివ్రజానికి చేరుకున్నాడు. పురోద్యానమతి అతిక్రమ్య, ఆ ఉద్యానవనాలు అవన్నీ కూడా దాటుకుంటూ, అతిక్రమ్య అంటే దాటి, విశాలమైనటువంటి గిరివ్రజం అనేటువంటి ప్రదేశానికి చేరుకున్నాడు సుభద్రార్జునులు ఇద్దరు కూడా. శ్రుత్వా దీర్ఘం గతం పార్థం న్యవర్తంత మహారథ. మహారథులైనటువంటి ఆ వృష్ణివంశం వీరులు పార్థుడు చాలా దూరం దీర్ఘం గతం దూరం వెళ్ళిపోయాడని తెలుసుకుని న్యవర్తంత తిరిగి వెనక్కి వచ్చేశారు ద్వారకా నగరానికి. ఇక్కడేమన్నా గిరివ్రజం దాటుకుని వెళ్ళిపోయాడు అర్జునుడు పక్కన. అక్కడి నుంచి ఏ ఏ ప్రాంతాలు వెళ్ళాడు, విహరించాడు అనేటువంటివన్నీ చెప్తున్నారు. సానుముజ్జయినీం చైవ. ద్వారకా నగరం నుంచి ఉజ్జయిని సానువుల దగ్గరికి వెళ్ళాట. ఉజ్జయిని పట్టణం, ఉజ్జయిని పర్వత సానువులు ఏవైతే ఉన్నాయో, సానుముజ్జయినీం చైవ వనాని ఉపవనాని చ. వనాని ప్లస్ ఉపవనాని అంటే పెద్ద పెద్ద అరణ్యాలు, ఉపవనాలు, ఉద్యానవనాలు లాంటివి. పుణ్యేష్వానర్థ రాష్ట్రేషు వాపి పద్మసరాంసి చ. ఆనర్థ ప్రదేశం అనేటువంటి రాష్ట్రాలు, వాపి పద్మసరాంసి చ అనేకమైనటువంటి దిగుడు భావులు, పద్మాలతో కూడుకున్నటువంటి సరస్సులతో కూడిన సుందరమైనటువంటి పుణ్య ప్రాంతాలన్నీ తిలకిస్తూ వెళ్తున్నారు సుభద్రార్జునులు ఇద్దరు కూడా. వాళ్ళ యొక్క ప్రయాణం ఎలా ఉంది అనేది ఈ 5 శ్లోకాల్లో చెప్తున్నారు. ప్రాప్య ధేనుమతి తీర్థం. ధేనుమతి అనేటువంటి పుణ్యతీర్థం, పుణ్యస్థలానికి
అశ్వరోధ సరస్ప్రతి, అశ్వరోధం అనేటువంటి సరస్సు ప్రవహించినటువంటి ప్రదేశంలోకి ప్రేక్షావర్త తతశైలం అంబుదం చ నగోత్తమం. నగ ప్లస్ ఉత్తమం నగోత్తమం. నగము అంటే పర్వతం, పర్వత శ్రేష్టమైనటువంటి ఉత్తమమైనటువంటి పర్వత శ్రేష్టమైనటువంటి శైలం అంబుదం, అంబుదం అనేటువంటి పర్వతాన్ని ప్రేక్షావర్తం తిరిగి ఆ ప్రదేశం అంతా చూసుకుని ఆవర్తం ఆరాశృంగమధాసాద్య తీర్ణ కరవతీం నదీం, కరవతి అనేటువంటిది నదిని, అలాగే ఆరాశృంగమధాసాద్య పెద్ద శృంగం, ఆరాశృంగం అనేటువంటి ఒక పర్వత ప్రాంతానికి వెళ్ళి దానికి దగ్గరే ఉన్నటువంటి కరవతీం నది అనేటువంటి ఆ ప్రాంతాన్ని చూసుకుంటూ ప్రాప్య సాల్వేయ రాష్ట్రాన్ని, సాల్వదేశం అంటారు. ఆ సాల్వేయుని యొక్క ప్రదేశం, సాల్వరాజు అనేటువంటి కూడా అంబిక అంబాలికల దగ్గర చెప్పుకున్న ప్రాంతమే సాల్వరాజు. సాల్వేయ రాష్ట్రాన్ని నిషధాన్ అప్యతీత్య చ, నిషధాన్ అంటే పర్వతాల మీద ఉండేటువంటి రాజులు ఎవరైతే ఉంటారో వాళ్ళని నిషధ రాజులు అంటారు. నిషధ రాజులు మొదలైనటువంటి సాల్వరాజులు, నిషధ రాజులు మొదలైనటువంటి వాళ్ళందరినీ ఆ ప్రదేశాలని అతీత్య దాటుకుని దేవా పృథుపురం పశ్యన్ సర్వతస్సు సమాహిత, పృథుపురం అనేటువంటిది ఒక ప్రాంతాన్ని చూసుకుంటూ సర్వత సుందరమైనటువంటి ఆ ప్రదేశాలన్నీ కూడా చుట్టుముట్టి మొత్తం అంతా ఈ రథం సాగుతూ ఉంది. సుభద్ర రథసారథ్యం వహించి బయలుదేరింది. తమ అతీత్య ఆ ప్రాంతాన్ని కూడా అతీత్య దాటుకుని మహాబాహుర్దేవారణ్యం అపశ్యత, దేవారణ్యం మహాబాహు అయినటువంటి అర్జునుడు భయంకరమైనటువంటి అరణ్యాన్ని అపశ్యత చూశాను, పెద్ద అరణ్య ప్రాంతాన్ని చూశాడు. అక్కడ ఆ దేవారణ్యం అనేటువంటి ప్రాంతంలో ఎంతో మంది మహర్షులు తపస్సు చేసుకుని అక్కడ ఆశ్రమాలు కట్టుకుని ఉన్నారు. వాళ్ళందరికీ నమస్కారం చేసుకుని మరీ వెళ్తున్నాడు. ఎప్పుడైనా మహర్షులు ఆశ్రమాలు కనిపించాయంటే మనకి వీలు చూసుకుని చక్కగా ఆపుకుని నమస్కారం చేసుకుని వెళ్తే అనుకున్న కార్యము, వెళ్తున్న కార్యము నిర్విఘ్నంగా సాగుతుంది. ఇది ఎన్నో సందర్భాల్లో రుజువైనటువంటి విషయం. పూజయామాసురాయాంతం దేవారణ్యే మహర్షయ, అక్కడ దేవారణ్యంలో ఉన్నటువంటి మహర్షులకి చక్కగా చేయవలసినటువంటి పూజలన్నీ కూడా చేశాడు. పూజయామాసురాయాంతం, అలాగే వచ్చినటువంటి అర్జునుని కూడా గౌరవించారు మహర్షులందరూ కూడా. సుభద్రార్జునుని గౌరవించారు ఆ మహర్షులందరూ కూడా. ఆయాంతం అంటే వచ్చినటువంటి వచ్చినటువంటి అర్జునుని మహర్షయ పూజయామాసు. సవనాని నదీం శైలాన్, అక్కడ ఉన్నటువంటి నదులు పర్వతాలు, గిరి ప్రస్రవణాని చ, ప్రస్రవణగిరి సుప్రసిద్ధమైనటువంటి ప్రస్రవణ పర్వతాన్ని అవన్నీ కూడా దాటుకుంటూ అతీత్య తదా పార్థ సుభద్రా సారథిస్తదా, సుభద్ర యొక్క సారథ్యంలో ఆ ప్రాంతాలన్నీ కూడా దాటుకుంటూ వెళ్ళిపోయాడు. ప్రస్రవణ పర్వతం దగ్గరికి చేరుకున్నాడు. దాన్ని కూడా దాటి ఇక కరెక్ట్ గా ఖాండవ ప్రస్థం దగ్గరికి వచ్చేశారు. కౌరవం విషయం ప్రాప్య విశోక సమపద్యత, అర్జునుడు వస్తున్నాడనేటువంటి వార్త ఆ రథము మొదలైనటువంటివన్నీ కూడా ముందు ఒక సేవకుడి ద్వారా పంపిస్తూ తెలుసుకోవడం జరుగుతూ ఉంటాయి. ఇలా కౌరవ్యుడైనటువంటి అర్జునుడు వస్తున్నాడనేటువంటి విషయం సోదరుడికి అందించేశాడు ముందే. సోదర్యాణం మహాబాహు సింహాశయమివాశయం, సోదరుడు ఉన్నటువంటి ఆ ప్రదేశానికి విశోకం ప్రాప్య విశోకం సమపద్యత, వాళ్ళకి ఎటువంటి బాధ కలగనీయకుండా, ఎందుకంటే అర్జునుడు ఎలా ఉన్నాడో అనేటువంటి శోకంలో బాధలో ఉండొచ్చు వాళ్ళు, కానీ వస్తున్నటువంటి ఆ అర్జునుడు వాళ్ళ యొక్క శోకానికి దూరం చేసేటువంటి విధంగా, శోకాన్ని దూరం చేసేట్టుగా విశోక సమపద్యత, ఆనందాన్ని కలిగించేట్టుగా అని అర్థం. అక్కడ సోదరులందరికీ కూడా ఆనందాన్ని కలిగించేట్టుగా ఈ మహాబాహు సింహాశయమివాశయం, సింహాలు ఉన్నటువంటి గుహలో ప్రవేశించినట్టుగా ఆ పాండవులు ఉన్నటువంటి ఆ నివాస స్థానం ఖాండవ ప్రస్థంలో ప్రవేశించేశాడు. అంటే దాదాపు సరిహద్దులకు వచ్చేశాడు, ఖాండవ ప్రస్థం సరిహద్దులకు వచ్చేశాడు. దూరాదుపవనోపేతం, చూసేశాడు, దూరంగానే చూశాడు. ఆ ఖాండవ ప్రస్థం చుట్టుపక్కలన్నీ కూడా చక్కటి ఉపవనాలు, నదులు, అలాగే అనేకమైనటువంటి జలములతో కూడుకున్నటువంటి ప్రాంతాన్ని చూసి వచ్చేస్తున్నాం హాయిగా అని సంతోషిస్తున్నాడు. దూరాదుపవనోపేతం సమంతాత్ సలిలావృతం, సమంతాత్ అంటే చుట్టూత సలిలములతో కూడుకుని ఉన్నది, ఆవృతం అంటే చుట్టూత కూడుకుని ఉండటం. అంటే ఈ ఖాండవ ప్రస్థానికి చుట్టూత ఏముంటుందంటే నీటితో కూడుకుని కళకళలాడుతూ అనేక ఉద్యానవన ఉపవనాలతో కూడుకున్నటువంటి ప్రాంతం అదంతా కూడా.
అట్లాంటి ఆ ప్రాంతంలోకి భద్రయా సహిత అన్నారు. భద్రయా ముదితో జిష్ణు దదర్శ వృజినం పురం. వృజినం పురం, ఖాండవప్రస్థపురం. ఆ ఖాండవప్రస్థపురాన్ని జిష్ణు అంటే జయశీలుడైనటువంటి వాడు, అంటే అందరినీ జయించదగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి అర్జునుడు ముదిత ఆనందంతో భద్రయా సహా, భద్రతో పాటుగా, సుభద్రతో పాటుగా ఆ ప్రాంతాన్ని దూరం నుంచి చూసి సంతోషించాడు. ఆ పురంలోకి ప్రవేశిస్తున్నారు, అంటే సరిహద్దులకు వచ్చేశారు. ఆ తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఈ సుభద్రని అటు కుంతీదేవికి, ద్రౌపదీదేవికి, వీళ్ళందరికీ మళ్ళీ పరిచయం చేసి సోదరులకి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్న తర్వాత ఏం జరిగింది అనేటువంటిది 246 అధ్యాయంలో రేపటి ప్రవచనంలో మనం చెప్పుకుందాం. ఇది శ్రీమన్మహాభారతే ఆది పర్వణి హరణాహరణ పర్వణి పంచచత్వారింశదధిక ద్విశతమోధ్యాయ సమాప్త. 245 పూర్తి చేసుకున్నాం. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.